భర్త బాత్రూంలో తన ప్రేయసితో మాట్లాడుతూ ఉంటే భార్య విని ఏడుస్తుంది. తన కూతుర్ని తండ్రి దగ్గరికి వెళ్ళనివ్వదు. నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతున్నావు, నేను నీకు పని మనిషిలాగా అనిపిస్తున్నానా అని అడుగుతుంది. భర్త మాత్రం నోరు మూసుకొని వెళ్ళమని అరుస్తాడు. భార్య అడిగితే వాకింగ్కి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. ఆ అమ్మాయి మీ వైఫ్ ఫోన్ చేసింది, మన వల్ల గొడవలు వద్దు, మీరు మీ వైఫ్ తోనే ఉండండి అని డ్రామా ఆడుతుంది. వాడు మాత్రం నువ్వు నాకు కావాలి అని బుజ్జగిస్తాడు. ఆ అమ్మాయి తనకి అప్పులున్నాయని అవి తీర్చేస్తే నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తుంది. వాడి ఇంటికి వచ్చి కూతురికి ఆ అమ్మాయికి ఇచ్చిన చాక్లెట్ ఇస్తే భార్య దాన్ని విసిరేస్తుంది. ఫోన్ అడిగితే లాక్ చేసి ఉందని గొడవ పడతాడు. భార్య తన తల్లికి ఫోన్ చేసి ఏడుస్తుంది. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు కూతురుంది, ఆలోచించి నిర్ణయం తీసుకో అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆ అమ్మాయి అడిగిన డబ్బులు తీసుకొని వాడు వెళ్తూ ఉంటే భార్య ఫ్రెండ్ చూసి ఆమెకు చెప్తాడు. ఇంటికి వచ్చాక నిలదీస్తే మీటింగ్కి వెళ్ళాను అని అబద్ధం చెప్తాడు. ఫోన్ లాక్కోవాలని చూస్తే ఆమెను నెట్టేస్తాడు. నాకు ఆ అమ్మాయే కావాలి, నువ్వు అవసరం లేదు అని వాడు అనడంతో భార్య తన కూతుర్ని తీసుకొని నాలాంటి భార్య నీకు మళ్ళీ దొరకదు అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. భార్య వెళ్ళిపోగానే ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాడు, కానీ ఆమె ఫోన్ ఎత్తదు. చివరకు ఎత్తి బిజీగా ఉన్నా తర్వాత మాట్లాడతా అని కట్ చేస్తుంది. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి ఇలాగే చాలా మందికి వీడియో కాల్ చేసి అప్పులున్నాయని నమ్మించి డబ్బులు వసూలు చేస్తూ అందరినీ మోసం చేస్తుందని తెలుస్తుంది. కట్టుకున్న భార్యని కన్నబిడ్డని కాదని బయట సుఖం కోసం వెతికేవాడికి చివరకు దొరికేది వెన్నుపోటు మాత్రమే. నేను నిజంగా ప్రేమించే వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తే బయట నిన్ను నమ్మించే ముంచి వాళ్ళు రెడీగా ఉంటారు. మగాడి బుద్ధి మారకపోతే మట్టిలో కలవాల్సిందే. మీరేమంటారు? అతనికి ఇలా జరగడం రైటా రాంగా? కామెంట్ చేయండి.